సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీ అమ్మవారు వచ్చారు. వంగ కడలు కడయింత మాధవని. మరి ఆ లక్ష్మీ అమ్మవారిని ఎవరు స్వీకరించారు, వివాహం ఆడారంటే ఆ నారాయణమూర్తి, శ్రీమన్నారాయణమూర్తి మాధవనై అన్నారు. మాధవుడు అంటే శ్రీయపతి, శ్రీని కలిగిన ఉన్నవాడు ఆ మాధవుడు. ఆయనని వివాహం ఆడారు. మరి తర్వాత ఈ ద్వాపరయుగం వచ్చేసరికి గోపికలందరూ వ్రతం చేశారు. ఇప్పుడు మనకి కాత్యాయని వ్రతాన్ని అనుసరించే మనకి తిరుప్పావై వ్రతం వచ్చింది. ఈ గోపికలందరూ ఎందుకు వ్రతం చేశారంటే శ్రీకృష్ణుని పొందాలని. వీళ్ళందరూ శ్రీకృష్ణుని పొందాలని చెప్పి వాళ్ళు ఉదయమే లేచి ఆ చలి అనక మంచు అనక ఆ విధంగా లేచి గోవింద 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 అని కీర్తించి, ఇవి నెల రోజులు మనం చెప్పుకున్నాము ప్రవచనంలో. అట్లా కీర్తించి ఆ శ్రీకృష్ణుని పొందారు. చంద్రముఖులైనటువంటి అందమైనటువంటి ఆ గోపికలంతా ఆ శ్రీకృష్ణ భగవాన్ని చేరారు. అక్కడ లక్ష్మీ అమ్మవారు నారాయణమూర్తిని చేరారు. ఇక్కడ గోపికలు ఆ శ్రీకృష్ణుని చేరారు. కాబట్టి ఈ వ్రతాన్ని కలియుగంలో అవతరించినటువంటి ఆండాళ్ తల్లి తాను ఆ గోపికలు ఆచరించినటువంటి వ్రతాన్ని తాను ఆచరించి ఈ యుగంలో శ్రీరంగనాథుడిని వివాహం ఆడింది. చూడండి, 3 అంశాలు అందులో ఉన్నాయి. మరి ఈ పాటలన్నిన్నో 30 తప్పామే, ఇవన్నీ మనం పాడుకుంటే మనకి ఏం లభిస్తుంది అంటే దానికి లిఖితపూర్వకంగా రాసినటువంటి ఆ మాటల్లోనే చెప్తే దాని యొక్క సౌందర్యం ఉంటుంది. అదే విధంగా చెప్పుకుందాము. అంటే ఇప్పుడు మనకి శ్రీరంగనాథుడిని కొత్తగా పొందారు కదా. మరి ఇప్పుడు గోదామ వారేమో శ్రీరంగనాథుడిని పొందారు. మనకి ఎట్లా ఎటువంటి సౌఖ్యాలు లభించాలంటే మనం ఈ యుగంలో ఉన్నాం కాబట్టి మనకి అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి. మన కుటుంబం సుఖశాంతులతో ఉండాలి, మనం ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు చక్కగా చదువుకోవాలి, ఆర్థికంగా ఆరోగ్యం, ఇవన్నీ మనం ఐశ్వర్యం ఇవన్నీ కోరుకుంటాం కదండి. ఏవైతే మనకు కోరుకొని మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తామో అవన్నీ కూడా మనకి ఆండాళమ్మ వారు ఈ వ్రతం ద్వారా మనకి అనుగ్రహిస్తారు అని చెప్పి పెద్దలు వారి మాటల్లో మనకి వ్యాఖ్యాన రూపంగా చెప్పారు. దాన్నే మీకు అందించినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో చదివి చెప్తున్నాను. ఈ సంసారముల నుండి ఆనాడు గోపికలు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడి ఎదుటి నుండి అనుభవించిన దానిని గోదాదేవి మానసికంగా అనుభవించి దానిని ఉచ్చరించిన మాత్రమనే మనం అనుభవిస్తాం సుఖాలు. ఏమిటి ఉచ్చరించేయండి? ఈ తిరుప్పావై 30 పాటలు 30 తప్పామే అని మనకి భాషలో చెప్పారు. ఈ 30 పాచరాలు కనుక మనం అనుసంధానం చేసినట్టయితే గోదాదేవి తన కోరికలు ఏ విధంగా నెరవేర్చుకుందో ఆ విధంగా మన కోరికలు నెరవేరుతాయి అని చెప్పి ఈ శ్రీ సూక్తిని పఠించిన మాత్రమే స్వామి కరుణించును. ఎట్లా ఉంటారట? తోళ్ళు వలయ అన్నారు, చతుర్భుజాలు, పర్వతముల వంటి భుజములు కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు, ఆయన నేత్రములు అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మనకి అందరికీ ఐశ్వర్యాన్ని మనకి ప్రసాదిస్తారని చెప్తూ ఇంకొక చిన్న నేను చెప్తాను. దీనిలో ప్రయోజనాలు ఉన్నాయండి. ఏమి ప్రయోజనాలు ఉంటాయంటే, మరి ఎవరు ఆచరించాలండి ఈ వ్రతాన్ని అంటే అన్ని వయసుల వాళ్ళు ఆచరించవచ్చు. సాధారణంగా ఈ సంస్కృత వేద అధ్యయనాన్ని కేవలము బ్రాహ్మణులు మాత్రమే యోగ్యత ఉంటుందండి. మరి ద్రవిడ ప్రబంధాన్ని అందరూ ఆచరించవచ్చు. స్త్రీలు, బాలుడు, వృద్ధులు అందరూ ఏమాత్రము భేదం లేకుండా అందరూ ఆచరించవచ్చు. కానీ ఒక నియమాన్ని ఉంది, ఆ నియమాన్ని పాటిస్తూ మనం అందరం ఆచరించవచ్చు. అటువంటిది అన్ని వయస్సుల వారు ఆచరించవచ్చు అని చెప్పారు. మరి ఆచరించినటువంటి కలిగే ప్రయోజనాలు ఏమిటి? అవివాహితులైనటువంటి కన్యలు ఈ వ్రతము ఆచరించినట్లయితే 30 పాశ్రములను లేదా కనీసం వ్రతం ఆచరించడానికి మనకి ఇబ్బంది అనుకోండి,
ఈ 30 పాశురాలను కనుక చదివినట్లయితే గోపికలు శ్రీకృష్ణుని పొందిన విధముగా ఈ కన్యలు గోదాదేవి శ్రీరంగనాథుని పొందిన విధముగా కన్యలందరూ తగిన వరుని పొందుదురు. మరి కర్మయోగులండి, మనం ఏం చేయాలి? ఇప్పుడు కర్మనిష్ట ఉన్నదా అంటే మనము భగవద్ధ్యానం చేస్తూ ఉండాలి. మరి వృద్ధులు ఏం చేయాలండి? వాళ్ళకి మోక్ష ప్రదానం, మోక్షాన్ని ఇవ్వగలడు. అంటే మోక్షాన్ని కూడా ఇందులో ఉండేటువంటి మోక్షాన్ని మనం పొందుతాము. కర్మయోగులకు కర్మనిష్ట, జ్ఞానయోగులకు జ్ఞాననిష్ట, భక్తులకు భక్తినిష్ట. ఇటువంటివన్నీ మనకి ఈ ప్రబంధాన్ని అధ్యయనం చేసినంత మాత్రమే లభిస్తుంది. అంటే సూక్ష్మంలో మోక్షం అంటారు కదండి. శ్రీకృష్ణుడు భగవద్గీత 700 శ్లోకాలు చెప్పినట్టయితే అర్జునుడు చివరికి ఏమీ అర్థం కాలేదన్నాడు. అట్లా ఆ చింత తీర్చడం కోసమే మళ్ళీ మనకి ఇక్కడ అమ్మవారు అవతరించి 30 పాశురాల్లో మనమందరము మోక్షాన్ని, మన కామ్యాన్ని తీర్చుకుని అనుగ్రహించారు అమ్మవారు ఈ వ్రతాన్ని. ఇంకా ఏం చెప్తున్నారంటే భగవంతుడినే పొందాలి అనేటువంటి కోరిక ఉన్న వాళ్ళు ఆ భగవంతుని కైంకర్యాన్ని చేసి భగవంతుడిని పొందగలరు. అంటే ఈ వ్రతము ద్వారా, ఈ ప్రబంధ అధ్యయనం ద్వారా భగవత్ ప్రాప్తి, భగవత్ కైంకర్యము మనకి లభిస్తుంది అని చెప్పి పెద్దలు ఈ చెప్తున్నారు. కాబట్టి 30 తప్పామే 30 పాశురములను మనం చక్కగా అనుసంధానం చేసుకోవాలి. కేవలం ఈ నెల రోజులు చక్కగా అనుసంధానం చేయడం కాకుండా అందులో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి చాలా లోతుకు వెళ్లకుండా అందరికీ ఒక కథా రూపంలో ఆండాళమ్మ వారు అవతరించిన తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించడం, ఈ వ్రతం ఆచరించిన తర్వాత శ్రీరంగనాథుడి దగ్గరికి ఏ విధంగా చేరుకుంటున్నారో ఆ విషయాలను చాలా సూక్ష్మంగా ప్రతిరోజు ఒక 40 నిమిషాలు కార్యక్రమంగా మనం నిత్యం ఆచరించాం. అటువంటి ఆ వ్రతాన్ని ఈ రోజు పూర్తి చేసుకుంటూ చక్కగా శ్రీరంగనాథుడి దగ్గరికి మన గోదా అమ్మవారిని చేరుస్తున్నామండి. మనం అందరం కన్యాదాతలం, అంతే కదండి. మనం కన్యాదాతలం. శ్రీరంగనాథుడు ఇక్కడ వేయించేస్తాడు. అమ్మవారిని చక్కగా ఆనందంగా ఆ అమ్మవారిని ఆ శ్రీరంగనాథుడి దగ్గరికి చేర్చేటువంటి ఘట్టాన్ని మనం అందరం ఆచరిద్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. భగవంతం ప్రార్థయేత్. రంగనాథ భగవానికి ఓం బృహత్మంతాధయసానస్య దక్షిణవరే భూవరాగం అభుజ ప్రసీదత. మాగమింద్రముభయం నిజోషతి యత్ సౌమ్యస్యాంధకోరుగో అనక్షరారుగమస్సంతు పంథాయే భస్సఖాయో యంతి నో వరేయం. యమాసంభవో నో నినీయాత్ సంజాత్ పద్యం సుయమమస్తు దేవా. ప్రథమం మనస్తత్వాయ సమితాధియః జ్యోతిర్నిచాయ పృథివ్యా అధ్యాభరత్. ప్రాణాయామ్యా గోదా స్వామికి యజ్ఞాపరేత ధారణ చేస్తున్నారు. నమస్కారం చేసుకోవాలి. గోవిందా స్వరూపాయ సురాసురార్జున పాలపద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్ద్రత్రాణపరాయణాయ పరవ్యూహాంతర్యామి అర్చామ
చెప్పండి. వృణీమహే అహోదాస్యామః చతుర్వేద శాఖాధ్యాయిని సారామృత సుపర్ణవృతాహనత్రయాశయప్రవరాన్విత సారామృత గోత్రోద్భవాం కశ్యప జన్మనోనత్రీ వేదాత్మ జన్మనః పౌత్రీ విష్ణుచిత్త జన్మనః పుత్రీ శ్రీ గోదానామ్ని ప్రకృత్యం చ స్వరూపిణి ఇమాం కన్యాం ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వర రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం యస్కారం బలానందం ప్రభుత్వం తమేన రాజాధిపత్యేన కన్నన్ గారు కన్నన్ గారు మనకు రోజు ధనుర్మాసంలో శుతం నడుస్తున్నటువంటి మన ధనుర్మాస వ్రతంలో రోజు కూడా సాయంత్రం వచ్చి ధనుర్మాస వ్రత విశేషాన్ని అమ్మవారు మనకు తెలియజేసిన విశేషాన్ని వారు మనకు రోజు క్లుప్తంగా ఒక 45 నిమిషాలు వారు ప్రవచన పూర్వకంగా మనకు అందజేస్తున్నారు. వారు అంటే ధనుర్మాసం ఒకటనే కాకుండా అంటే వారు ధనుర్మాసం చెప్పాలి అని చెప్పి ముందుగా వచ్చారు ఆలయానికి. వచ్చిన తర్వాత స్వామి ఇంకేమైనా కైంకర్యం ఉందా ఆలయంలో చేసుకోవాల్సింది, మనం ఇంకేమైనా తెలియజేయవచ్చా అని చెప్పేది. వారు అవకాశం ఉన్నప్పుడల్లా భగవద్ విశేషాలను మనకు నటరాజారావు గారితో పాటుగా అందజేస్తున్నారు. ఇప్పుడు వారికి స్వామివారి అనుగ్రహం, స్వామివారి శేషవస్త్రము, స్వామివారి పటాన్ని అందజేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. మనం ధరించడానికి భగవన్ నామ స్మరణయే మనకి ప్రధానం అని చెప్పి గోదా అమ్మవారు ఇస్తారు. అట్లా ధరించడానికి మనకి ఇక్కడ అవకాశం ఇచ్చింది శ్రీ నాగరాజ గారు. మనం ఏదో స్వార్థం కోసం ఇక్కడికి వచ్చాము, నిస్వార్థంగా మనందరినీ తరింపజేస్తున్నారు శ్రీ నాగరాజ గారు. ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేము. ముందు ముందు మనం అనుభవిస్తున్నాం, భగవద్ అనుభవాన్ని అనుభవిస్తున్నాం. అటువంటి అవకాశాన్ని రామచంద్రమూర్తి ముందు మనల్ని పలికించడానికి అటువంటి అవకాశం ఇచ్చినటువంటి వారికి సమస్త సన్మంగళములు కలగాలని ఆశిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. జై కన్నన్ గారు తక్కున్నారు కానీ చాలా గొప్ప విశేషం. ఎందుకంటే సంసార కటు వృక్షేసు ద్వేపతే అమృతోపమము అని. ఈ సంసారం అనే కటు వృక్షం, సంసారం ఈ భవసాగరం ఒక విషవృక్షం అయితే రెండే ఫలాలు అమృతాన్ని ఇస్తాయంట. ఒకటి పురాణ ప్రవచనము, ఇంకోటి సజ్జన సాంగత్యము. అటువంటి పురాణ ప్రవచనం మహానుభావులు వారు చాలా ఆర్తితో రసాంతరంగా హృదయంతో చెప్తున్నారు. వారు తక్కువ చెప్తున్నారు అనమాట. గుణాన్ పర్వతీకృత్య వదంతి సంతాహాన్ని. మరి ఇప్పుడు సమయం లేదు కాబట్టి వారి గురించి కూడా నేను పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా గొప్పగా ఆయన మరి తిరుప్పావై అమ్మవారి గురించి కౌసల్య సుప్రజారామ ఆ రోజు ఏ విధంగా అయితే విశ్వామిత్రుడు నిద్రలేపాడో సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తిని రోజు అమ్మవారితో పాటు మనందరినీ నిద్రలేపుతున్నాడు. ఎక్కడి నుంచి నిద్రలేపుతున్నాడు? ఒక జడత్వంలో నుంచి, మనలో ఉన్నటువంటి జడత్వంలో నుంచి పైకి లేపి చైతన్యం వైపు
తమసోమా జ్యోతిర్గమయ అంటున్నారు కదా, ఒక చీకటి నుంచి మనందరినీ వెలుగులోకి తీసుకెళ్తున్నారు. వారికి నిజంగా కూడా ఈ సభాముఖంగా నేను ఈ మాట చెప్పకపోతే నాకు ఎంతో అసంతృప్తిగా ఉంటుందని 4 మాటలు చెప్పాను. జై శ్రీరామ్.